ఐపీఎల్ 18 విన్నర్ ఎవరు మరి కాసేపట్లోనే తేలనుంది. దానికోసం కాకినాడలోనే బీసీసీఐ ప్రత్యేకంగా ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసింది. ఎంట్రీ కూడా ఫ్రీ అని చెప్తుంది. ఎంట్రన్స్ కు సంబంధించి వీఐపీ జోన్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా వీఐపీలు అందరూ కూడా ఆ బాక్స్ లో కూర్చుని మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎవరిళ్లలో కూర్చుని వాళ్ళు మ్యాచ్ చూడడం వేరు, ఇట్లా అందరూ ఒకే చోట దాదాపు 10,000 మంది ఒక్క చోట కానీ గ్రౌండ్ లో మ్యాచ్ చూస్తే ఏ విధంగా ఉంటుందో దానికి తగ్గట్టుగానే నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బీసీసీఐ స్టేట్ లోనే ఎక్కడా లేని విధంగా కాకినాడలో ప్రత్యేకంగా ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఎట్లా ఉండబోతుంది ఎట్లా ఉండబోతుంది ఈ రోజు ఎవరు ఫేవరెట్ మీకు? ఈ రోజు వచ్చి రెండు టీమ్స్ చాలా టఫ్గా ఉన్నాయండి. రెండు టీమ్స్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చిన ఇప్పటి వరకు కూడా. మెయిన్ అయితే ఆర్సీబీ అయితే టీమ్ వర్క్ అంతా కూడా వాళ్ళు ఇద్దరు ఒక విరాట్ కోహ్లీ ఒకరు ఇద్దరు ఆడేవారు. ప్రజెంట్ అయితే టీం అంతా కూడా బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ లో కూడా చాలా బాగుంది వాళ్ళ టీం, ఆర్సీబీ టీం. అలాగే పంజాబ్ కూడా అంతే చాలా గట్టిగా పోటీ చేస్తుంది. లాస్ట్ ఫైనల్ వరకు వచ్చింది. లాస్ట్ టైం ఇదే ఆర్సీబీ తోటి క్వాలిఫైర్లో 1లో వాళ్ళు ఓడిపోయారు. అయినా వాళ్ళు గివ్ అప్ ఇవ్వకుండా మొన్న ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్ టీం అండి. పంజాబ్ కూడా రెండు చాలా గట్టిగా ఉంది. కానీ ఆర్సీబీకి ఎవరు గెలిచినా సరే ఇది ఒక కొత్త ఛాంపియన్ అవతారం వచ్చింది ఇప్పుడు. అలాగే మాకు ఇలా కాకినాడలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ అని ఇలాంటిది పెట్టడం కూడా చాలా సంతోషం తగ్గదండి. ముఖ్యంగా దీనికి ఏర్పాటు చేసిన సానా సతీష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం కాకినాడ ప్రజలందరి తరపున. చాలా థ్యాంక్ యూ అండి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఎంతమంది ఒకే చోట కూర్చొని మ్యాచ్ చూడడం? వీఆర్ సో ఎక్సైటింగ్ టు సీ ద మ్యాచ్. అసలు ఎప్పుడు అనుకోలేదు మేము అలాగని స్టేడియంకి వెళ్ళే ప్రజలం కూడా కాదు. ఇలా కాకినాడ గ్రౌండ్లో ఇలా తీసుకొచ్చి పెట్టడం మేమంతా చాలా సంతోషిస్తున్నాం. అంతేకాదు 18 సీజన్స్ నుంచి ఫైనల్ మ్యాచ్కి వచ్చిన 2 టీమ్స్ కూడా కప్పు కొట్టలేదు. యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్గా మా ఆర్సీబీ ఈరోజు కప్పు కొట్టాలని చాలా కోరుకుంటున్నాం. ఫ్యాన్స్ అందరూ చూసి వచ్చి ఎవరు ఫేవరెట్ టీం పప్పుకోవటాన్ని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇటు ఫ్లాగ్స్ కావచ్చు, అదేవిధంగా టీ షర్ట్స్ సేల్ చేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇలా మీరు ఇంట్లో టీవీలో కూర్చొని మ్యాచ్ చూడడం వేరు, ఎంతమంది ఒకే చోట కూర్చోండి. నాకైతే చాలా ఎగ్జైట్గా ఉందండి. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందని ఎదురు చూస్తున్నాను నేను. అలాగే ఈ రోజు ఆర్సీబీ కూడా కప్పు కొడతానని నేను కోరుకుంటున్నాను. అక్కడి నుంచే మీరు ఎక్కడ? మాది ప్రాపర్ పిఠాపురం అండి. మాది ఇది చూసుకోవచ్చు. ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కాకినాడ. అదేవిధంగా కాకినాడ చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా వచ్చి ఇంతమంది 10,000 మంది ఒకే చోట గ్యాదర్ అయ్యి మ్యాచ్ చూడడానికి కోసం ప్రత్యేకంగా బీసీసీ ఏర్పాట్లు చేసింది. ఒకవైపు రెండు టీంలు కూడా ఇప్పటి వరకు ఒకసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోకపోవడంతో ఈసారి ఎవరు గెలిచినా కూడా అది ఫస్ట్ టైం అవడంతో దానికి దగ్గరగానే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా కోహ్లీ ఫ్యాన్స్ బేస్, అదేవిధంగా కోహ్లీ ఈసారి కప్పు తీసుకుని వెళ్తాడని వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఫ్యాన్స్ అందరూ కూడా గ్యాదర్ అవుతున్నారు. దాదాపు 10,000 మంది ఒకే చోట కూర్చుని ఈ మ్యాచ్ ని వీక్షించడానికి ఇటు బీసీసీ ఏర్పాటు చేస్తుంది. అంటే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈ స్థాయిలో ఈ తొలిసారి కాకినాడలో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయడంతో ఫ్యాన్స్ అందరూ కూడా, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే కాకినాడలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ సంబంధించి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఇక్కడికి వచ్చి తమ మ్యాచ్ ని చూసి సెలబ్రేషన్ చేసుకోవడానికి, అదేవిధంగా ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రకాష్ సాక్షి అంటే కాకినాడ నుంచి. ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. ఈ రోజు ముంబై వర్సెస్ అదేవిధంగా పంజాబ్ కింగ్స్ 11th పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది. దీనికి సంబంధించి కాకినాడలో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేశారు. ఐపీఎల్ బీసీసీఐకి సంబంధించి ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసింది. ఈ రోజు మ్యాచ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్న పంజాబ్, అదేవిధంగా మరోవైపు ముంబైకి సంబంధించి ముంబై కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు మ్యాచ్ లో ఎవరైతే విన్ సాధిస్తారో వాళ్ళు ఎల్లుండి జరిగే మ్యాచ్ ఆర్సీబీతో జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఢీకొనబోతున్నారు. దీనికి సంబంధించి స్టేట్ లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా 3 స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఒక పెద్ద స్క్రీన్, అదేవిధంగా 2 చిన్న స్క్రీన్లు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. దానికి సంబంధించి ఇప్పటికే కాకినాడ వ్యాప్తంగా భారీ స్థాయిలో సిద్ధం చేశారు. దీనికి సంబంధించి మొత్తం దాదాపు 10,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మరొక వైపు వీఐపీలకు వీవీఐపీలకు కూడా ప్రత్యేకంగా ఒక బాక్స్ ఏర్పాటు చేశారు. అంటే బయట గ్రౌండ్ లో మ్యాచ్ చూస్తే ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మొత్తం అంటే ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, అదేవిధంగా ఎల్లుండి మ్యాచ్కి ఫైనల్కి ఎవరు వెళ్తారని కూడా ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించి అందులోనూ సండే కావడంతో ఎల్లుండి ఫైనల్ మ్యాచ్ ఉండడంతో ఈ రోజు ఎవరు గెలుస్తారు, ఎల్లుండి ఆర్సీబీతో జరిగే ఫైనల్స్లో ఎవరు ఢీకొంటారు అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. దానికి సంబంధించి ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్కి సంబంధించి ఆసక్తికి ఎదురు చూస్తున్నారు. అంటే ఓవరాల్గా ఎవరిళ్లలో కూర్చుని వాళ్ళు టీవీలో చూడడం, మ్యాచ్ చూడడం అది వేరే సిచ్యువేషన్. కానీ ఈ విధంగా ఒకే చోట ఇంతమందిని ఈ స్థాయిలో గ్యాదరింగ్ చేసి ఫ్యాన్ పార్క్ అని ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులు కావచ్చు, అదేవిధంగా దానికి
దానికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్, మరొక వైపు ప్రత్యేకంగా ఈ నిర్వాహకులు కూడా బీసీసీఐకి సంబంధించి ప్రస్తుతం ఎంపీ సానా సతీష్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన సెక్రటరీగా ఉన్నారు. ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని దీనికి సంబంధించి ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ గతంలో ఈ స్టేట్లో ఎప్పుడు ఎక్కడ ఈ విధంగా జరగలేదు. హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఇతర బెంగళూరు, ఇతర క్యాపిటల్ సిటీస్లో జరుగుతుంది, కానీ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ అనేది కాకినాడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ ఐపీఎల్కి సంబంధించి ఇప్పటివరకు దాదాపు మిగతా టీమ్స్ అన్ని ఎలిమినేట్ అయినప్పుడు ప్రస్తుతానికైతే ఈ రోజు జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, మరోవైపు కింగ్స్ 11 పంజాబ్ పోటీ బరిలో ఉన్నాయి. రెండింటిలోనూ ఈ రెండు టీముల్లోనూ ఏ టీం విజయం సాధిస్తుంది, అదేవిధంగా ఫైనల్ మ్యాచ్కు ఏ టీం వెళ్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎల్లుండి జరిగే ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ ఈ రోజు ఎవరైతే విన్నర్ ఉన్నారో వారు ఇద్దరి మధ్య మ్యాచ్ జరగనుంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జరిగాయి. ఈ రెండు మ్యాచ్లకు సంబంధించి ఒకవైపు పంజాబ్, మరొక వైపు ఏదైతే ముంబై, రెండు టీంలో ఏ టీం విజయం సాధిస్తుంది, అదేవిధంగా ఎల్లుండి జరిగే మ్యాచ్కి ఫైనల్కి ఏ టీం వెళ్తుంది అనేది ఆసక్తికరంగా ఒకవైపు ఉంటూనే మరొక వైపు ఎవరు ఈ రోజు గట్టిగా బౌలింగ్ కావచ్చు, అదేవిధంగా ఫీల్డింగ్ అనేది ఎవరు గట్టిగా పార్టిసిపేట్ చేస్తారు, అదేవిధంగా ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తారు, మరొక వైపు ఈ రోజు కావచ్చు, అదేవిధంగా ఎల్లుండి ఈ రెండు మ్యాచ్లకు సంబంధించి ఐపీఎల్ ఏదైతే ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసింది, ఫ్యాన్ పార్క్కి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 10,000 మంది కాకినాడ కావచ్చు, అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చి మ్యాచ్ చూసి సరదాగా, అంటే అందరూ ఒకే చోట ఏదైతే ఒక స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూస్తే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడికి వచ్చి మ్యాచ్ చూస్తే అదేవిధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బీసీసీఐ చొరవతో, అదేవిధంగా బీసీసీఐ సహకారంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న ఎంపీ సానా సతీష్ ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేసుకుని కాకినాడలో ఈ స్థాయిలో ఇదే విధంగా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.